అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి పోలీస్ ఎగ్జామ్లలో హిస్టరీలో ఎక్కువసార్లు అడిగినటువంటి క్వశ్చన్లు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మృతుల దిబ్బ అని దేనిని అంటారు? మొహంజోదారో. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధుడి మొదటి బోధన ఎక్కడ జరిగింది? ఆన్సర్ సారనాథ్. కళింగ యుద్ధం జరిగిన సంవత్సరం క్రీస్తుపూర్వం 261. ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని అంటారు? సముద్రగుప్తుడిని. అది మాత్రం హోలీ హిస్టరీ. ఇప్పుడు మధ్యయుగ భారతదేశ చరిత్ర గురించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇవి ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్స్. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ఎవరు ప్రారంభించారు? కుతుబుద్దీన్ ఐబక్. దిన్ ఇలాహీ మతాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? అక్బర్. ఐని ఈ అక్బర్ రచయిత ఎవరు? ఆన్సర్ అబుల్ ఫజిల్. అదేవిధంగా తెలుగు పరీక్షల్లో అయితే శ్రీకృష్ణదేవరాయల నాటకాల నాటి అష్టదిగ్గజాల గురించి అడుగుతారు. ఇకపోతే ఆధునిక భారతదేశ చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్స్. 1857 తిరుగుబాటు మొదటి స్వాతంత్ర సంగ్రామం ఎక్కడ జరిగింది? ఎక్కడ మొదలైంది? మీరట్లో జరిగింది. అదేవిధంగా భారతదేశ చరిత్ర ఐఎన్సి మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? 1885లో బాంబే. దానికి మొదటి అధ్యక్షుడు ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ. గాంధీ యుగం ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది? ఏ సంవత్సరంలో? ఎక్కడ జరిగింది? దండి, మార్చ్ 1930లో. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది? 1942లో స్టార్ట్ అయింది. ఇక ముఖ్యమైన వ్యక్తులు మరియు బిరుదులు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు? దాదాబాయి నౌరోజీ. లోకమాన్య అని ఎవరు పిలుస్తారు? బాలగంగాధర్ తిలక్. ఇవి ఎక్కువసార్లు హిస్టరీలో అడిగిన క్వశ్చన్స్. ఖచ్చితంగా మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే దయచేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.